శ్రీవారి గర్భగుడిలో ఎన్ని విగ్రహాలు పూజలందుకుంటాయి? శ్రీవారి గర్భగుడిలో మూల విగ్రహముతో పాటుగా కౌతుక భేరము, ఉత్సవ భేరము, స్వప్నన భేరము, బలి భేరము అనే విగ్రహాలు పూజలందుకుంటాయి. అంటే మొత్తముగా 5 విగ్రహాలు ఉంటాయి. అవి ఒకటి ధ్రువ భేరము, రెండవది కౌతుక భేరము, మూడవది స్వప్న భేరము, నాలుగవది ఉత్సవ భేరము, ఐదవది బలి భేరము. ఈ 5 విగ్రహాలు వైష్ణవ వైఖాసన ఆగమము ప్రకారము సందర్భోచితముగా పూజలు అందుకుంటాయి. దక్షిణ భారతదేశంలోని అనేక వైష్ణవాలయాలు ఇదే వైఖానస లేదా పాంచరాత్ర ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తాయి. అయితే తిరుమల క్షేత్రం వైఖానస ఆగమాన్ని ప్రధానంగా పాటిస్తుంది. గ్రామ శ్రేయస్సు కొరకు ధ్రువబేరానికి పూజలు నిర్వహిస్తారు. ధ్రువబేరం అంటే మరేంటో కాదు, మూల విగ్రహమే. దీన్నే స్థిరమైన చెలింపని విగ్రహంగా భావిస్తారు. అందుకనే దీన్ని ధ్రువ అనే పేరు వచ్చింది. వైఖానస ఆగమం శాస్త్ర ప్రకారం గర్భగుడిలోని దేవుళ్ళు 2 రకాలు. ఒకటి మన కంటికి కనిపించే బేరము, అంటే సాకార రూపం అన్నమాట. రెండవది కంటికి కనపడిన దేవుడు. ఈ దేవుణ్ణే నిరాకార రూపుడు అని పిలుస్తారు. కనుక తిరుమలలోని తిరువెంగనాథుణ్ణి రూపము ఏదైతే ఉందో, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం ఏదైతే ఉందో అది సాకారం అన్నమాట. మూలబేరాన్ని సహజంగా శిలతోటి, మట్టితోటి, అలాగే కట్టెలతోటి నిర్మిస్తారు. వీటికే నిత్య పూజలు, వైఖానస లేదా పాంచరాత్ర ఆగమాల ప్రకారం పూజలు జరుపుతారు. ధ్రువబేరానికి అభిషేకం అనేది ఉండదు. ఎందుకంటే మూల విగ్రహం అత్యంత పవిత్రమైనదిగా, స్పర్శకు అతీతమైనదిగా భావించబడుతుంది. పాలు, నెయ్యి, తేనె, పెరుగు వంటి వాటితో తిరుమంజన సేవలు, అభిషేకాలు కౌతుక బేరానికి చేస్తారు. కౌతుక బేరం అంటే దినసరి పూజకు ఏర్పాటు చేసిన బంగారు, వెండి, పంచలోహాలతో చేసినటువంటి విగ్రహం అన్నమాట. మూల విగ్రహంలో ఉండే శక్తిని కౌతుక బేరంలోకి ఆవాహన చేసి పూజలు నిర్వహించి సాయంత్రం పూజ ద్వారా తిరిగి ఆ శక్తిని మూల విగ్రహంలోనికి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియనే ఉద్వాస ప్రక్రియ అని పిలుస్తారు. ఇక 3వ విగ్రహం ఏదైతే ఉందో అది ఉత్సవ విగ్రహం. దీన్ని పురవీధుల్లో ఊరేగింపునకు ధ్రువబేరాన్ని తీసుకువెళ్ళడానికి వీలు కాదు కాబట్టి ఉత్సవ బేరాన్ని ఊరేగిస్తారు. తిరుమలలో ఈ ఉత్సవమూర్తిని మలయప్ప స్వామి అని పిలుస్తారు. బ్రహ్మోత్సవాలు వంటి పర్వదినాల్లో వాహన సేవలకు ఈ మలయప్ప స్వామిని ఊరేగిస్తారు. స్నపన బేరాన్ని అమ్మవారి విగ్రహాలతో పాటుగా కోనేరుకు తీసుకువెళ్లి చక్రవారి స్నానం చేయిస్తారు. ప్రతి దేవాలయంలోనూ ప్రధాన మూర్తితో పాటు పరివార దేవతలు కూడా ఉంటారు. వీరిని ఉప దేవాలయాల్లో ఉంచి పూజలు చేస్తారు. ఈ పరివార దేవతలు ఎవరంటే గరుడ, నంది, వినాయకుడు, శ్రీదేవి భూదేవి, భైరవుడు, పరశురాముడు, బలరాముడు, యక్ష గంధర్వ దేవతలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చివరిది 5వదైన బలిబేరాన్ని పరివార దేవతలకు బలివ్వటానికి ముందుగా అర్చేస్తారు. ఇక్కడ బలివ్వడం అంటే జంతువధ చేయటం కాదు, బాల్యాన్నాన్ని సమర్పించడమే. అంటే మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న పీఠం లాంటిది ఉంటుంది, దాని మీద అన్నాన్ని ఉంచుతారు. దాన్ని బలి అన్నము అని పిలుస్తారు. కొన్ని ఆగమ విధానాల్లో మూల విగ్రహానికి అభిషేకం కూడా చేస్తారు. నిరాకార రూపుడైన భగవంతునికి ఆకార పూజ విధులేమీ ఉండవు. భక్తి ప్రవృత్తులే ఇక్కడ ప్రధానము. ఈ పంచభేరాల విధానం కేవలం తిరుమలకే పరిమితం కాక వైఖానస ఆగమనాన్ని అనుసరించే అనేక దక్షిణ భారత వైష్ణవాలయాలలో కూడా విస్తృతంగా అమలులో ఉందని ఆగమ శాస్త్ర పండితులు పేర్కొంటారు.